జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఒక కులానికి పరిమితం చేయొద్దని జనసేన కాపు నాయకులు కోరారు. ఈ సందర్భంగా కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజానేత అని, ఆయనపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తనతో ఉన్న కాపు నాయకుల ద్వారా వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కాపుల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను గుర్తించి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఏ కులాన్ని తక్కువగా చూడబోమని, అన్ని కులాలను సమానంగా గౌరవిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటుందని, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తుందని నల్లం శ్రీనివాస్, దుగ్గన బాబ్జీ, డాక్టర్ చిట్ల కిరణ్, సానా సతీష్ తదితరులు తెలిపారు. మేమేం చేసాం, మీరేం చేశారు? మీరు ఏ రోజైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో కిర్లంపూడికి వచ్చినప్పుడు నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పాడు. అలాంటి వ్యక్తులకు మీరు పనిచేశారా లేదా? గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది తీసేశారు. వాస్తవా కాదా? ఒక్క కళ్యాణ మండపమైనా వైసీపీ హయాంలో కట్టినప్పుడు మీ నోర్లు ఏమయ్యాయి? ఒక్క కాపు విద్యార్థి అయినా విదేశాలకు వెళ్ళి చదువుకున్నాడా? ఆ రోజు ఏమైంది? జక్కమూడి రాజా గారు కానీ, అడప శేషు కానీ వీళ్ళంతా కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉండి కాపులకు చేసిన మంచి ఏంటి? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి మీ యొక్క సలాభం కోసం కులాన్నిలో చీలికి తీసుకొచ్చి మీ పబ్బం గడపాలనుకుంటే కాపు యువత చూస్తూ ఊరుకోదు. దీన్ని బలంగా వ్యతిరేకిస్తాం. అలాగే మా కులంలో పుట్టిన మా నాయకుడికి డెఫినెట్గా మేము అండగా నిలబడతాం. మన ఏంటిది పంచాయతీ రాజ మినిస్టర్గా అవగా ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటంటే గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ రాళ్ళలో గుచ్చిపోతూ నడుస్తూ రోడ్లు లేని పరిస్థితి ఉంటే గిరిజన ప్రాంతాల్లో మంచం మీద పడుకొని రోడ్లు వేసి వాళ్ళు ఎన్నంటే కూర్చున్న వ్యక్తి ఎవరన్నా మహానుభావుడు ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవాలి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా కాపులు ఈ ఊర్లోకి రోడ్లు ఏమని అడగలేదు, మా కాపులకి నాయకత్వం ఏమని అడగలేదు, మేము పదవులు అడగలేదు. మేము ఒకటే ఆనందపడ్డాం. మా కాపు కులంలో ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి, పంచాయతీ శాఖ మినిస్టర్ అయ్యాడు కాబట్టి, గిరిజన ప్రాంతాలు ఏదైతే వాళ్ళు నరకం అనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా అప్పుడు కొండల్లోనే ఉండి కొండల్లోనే ఏరుకుని కొండల్లోనే వాళ్ళ సింపతి బయట వాళ్ళు దొబ్బేసినా కూడా ఇవాళ ప్రతి ఒక్క ఎత్తు కూడా చదువుకోవడం జరిగింది. ఇవాళ ఆ చదువుకొని ఈ ఎడ్యుకేషన్ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ రోడ్లు ఉండాలని చెప్పేసి ఇవాళ అంత కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి మహానుభావుడికి ఇవాళ ఈ వైఎస్ఆర్ పార్టీలో కాపులతోటి ఎన్నో కార్యక్రమాలు పెట్టించి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే మీరు వచ్చే రోజుల్లో తగిన ముడు చెల్లించుకుంటారని చెప్పేసి ఈ సందర్భం కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు. చాలా మంచి రామారావు మాట్లాడడం జరిగింది. కాపులకి ఉద్యోగాలు లేవు, కాపులకి ఏవీ లేవని చెప్పడం జరిగింది. వాస్తవం, ఏవీ లేవు. ఆయన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రభుత్వంలో పంచాయతీల్లో కానీ ఎంప్లాయీస్ డబ్బులు కానీ మొత్తం అన్ని ఆయన వాడేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన ఇవాళ ప్రతి ఒక్క రూపాయి పోగేసి ఇవాళ రోడ్లు వేయటం, జనాలకు ఏదో అవసరం అయితే అది చేసుకుని వస్తూ ఉంటే మనం కళ్ళతో చూసి ఆనందపడాలి తప్పించి ఈ ప్రభుత్వం కాదు, నా ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని పోతే మాత్రం రేపు వచ్చే రోజుల్లో మనం కడుక్కునే పరిస్థితిలో వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మనం అది కూడా గమనించుకోవాల్సిన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రతి ఒడికి కూడా రాజకీయం తెలుసుకున్న రోజు వచ్చింది. ఈ రోజు ఖచ్చితంగా 199% పవన్ కళ్యాణ్కి కాపు జాతి అంతా కూడా జనసేన పార్టీకి ఉందని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఉద్దేశం చెప్పాలి. నేను ఏదైనప్పటికీ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బరుగు వర్గాలతోటే ఉండాలన్న కాన్సెప్ట్ పెట్టుకున్నాడు ఆయన, మా ఆశయం కూడా అదే. కాకినాడలో ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవాళ మేము కాపు కులం అనేది మాత్రం మేము బేస్గా తీసుకోము. మేము మా పెళ్లిళ్ళలో మా సావుల్లోనే మేము క్యాస్ట్ చూసుకుంటాం తప్పించి బయటకు వెళ్తే మాత్రం అన్ని కులాలతోటి మేము అనుబంధంగా ఉండి ఇవాళ అన్నా తమ్ముళ్ళ కింద మసులుకుంటూ మేము పవన్ కళ్యాణ్ గారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని కాకినాడలో మేము ఎదురు చూస్తా ఉన్నాం. రేపు వచ్చి 2029లో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే అవుదాం అనుకుని ఆయన అనుకుంటున్నాడమ్మో. ఖచ్చితంగా చెప్తున్నాం, మా ప్రాణాలన్నా కాకినాడలో వదులుకుంటాం కానీ
దోరంపూడి చంద్రశేఖర్ అన్న వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే అవడని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ రేపు వచ్చి రోజుల్లో 2029లో జనసేన జెండా కాకినాడ రెవరవలాడి రోజు తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమాలు కాపులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ మనం బంధుమిత్రులమే, మన చుట్టాలమే, మనం కొట్టుకోవద్దు. మనం పవన్ కళ్యాణ్ గారిని అలా బొమ్మలాగా ఆయన చూస్తే ఆయన ఏదో రోజున సీఎం అవుతారు, సీఎం అవుతే గర్వంగా చెప్పుకునే రోజులు మనకు వస్తాయని చెప్పి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.